జై శ్రీరామ్. మనము ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ శోభాయాత్ర జరపాలనుకుంటున్నాము. ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరపాలని మా కమిటీ నిర్ణయించుకొని పేర్నమిట్ట గ్రామ వీధుల్లో అత్యంత రంగరంగ వైభవంగా తిరగాలని మేము ఏర్పాట్లు చేశాము. ఈ భారీ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి, మాకు అన్ని రకాల సహకారం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వీర హనుమాన్ కి, పవన సుత హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. నా పేరు ఈమని బలరాము, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర మనకి ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ సేవా సమితి వాళ్ళు, అట్లాగే మనకి ఎస్టేట్లో ఉన్నటువంటి ఈ హనుమాన్ భక్త బృందం కమిటీ వారు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర ఆనందంగా శోభాయమానంగా జరుగుతుంది. ఈ ప్రధానంగా హనుమాన్ శోభాయాత్ర అంటే యువకులకు అందరికీ కూడా ఆదర్శమైనటువంటి ఒక గొప్ప ఆదర్శమూర్తిగా ఆంజనేయ స్వామిని మేము తీసుకుంటాం. ఆంజనేయ స్వామి నేటికి కూడా చిరంజీవిగా జీవించి ఉన్నాడు. ఆంజనేయ స్వామి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, మాకు కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని, మా పనుల్లో నిర్విఘ్నంగా కొనసాగేదానికి ఆంజనేయుడు మాకు శక్తిని ప్రసాదిస్తాడు. దానికోసమే మేము ఈరోజు హనుమాన్ శోభాయాత్రని భారతదేశం అంతటా కూడా వైభవంగా నిర్వహించేది. వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రతి భక్తుడి మీద ఉండాలనేటువంటి సదుద్దేశంతో, ప్రతి భక్తుడి యొక్క జీవితం ఆనందంగా ఉండాలని, ఈ విధంగా వారి యొక్క కృపా కటాక్షాల కోసమే మేము ఈ శోభాయాత్రని నిర్వహిస్తాం. అలాగే ఈ శోభాయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై మనకి సమతానగరం వరకు వెళ్ళి అక్కడి నుండి మనకి పేర్నమిట్ట గ్రామం అంతా కూడా తిరుగుతూ మరలా ఇక్కడికి హనుమాన్ విగ్రహం దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ కూడా మనం హిందూ సాంప్రదాయం పద్ధతిలో ఎటువంటి విభేదాలు లేకుండా ఏకంగా అందరూ సమైక్యంగా ఈ ర్యాలీని విజయవంతం చేసుకోవాలి. ఎటువంటి చిన్న పొరపత్యాలు రాకూడదు. ఏ బండి కూడా ఇంకో బండిని క్రాస్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని కృపా కటాక్షాల కోసం మనం ఈ ర్యాలీని నిర్వహించుకోవాలా. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీ వాయుపుత్ర హనుమానుకు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శోభయాత్ర పాల్గొంటున్న ప్రజలకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనం రక్షించే హనుమాను జయంతి సందర్భంగా ఈ శోభయాత్ర రంగవంగంగా జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా, శాంతియుతంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.